అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రాన్ని ఒక తీవ్రమైన టోర్నడో అతలాకుతలం చేసింది. కేవలం 20 నిమిషాల పాటు వీచిన ఈ భయానక తుఫాను ఆ ప్రాంతంలో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. మోనాషా, యాపిల్టన్ నగరాలపై ఈ టోర్నడో అత్యంత తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ తుఫాన్ ధాటికి ఇళ్ల పైకప్పులు పూర్తిగా ఎగిరిపోయాయి. దశాబ్దాలుగా ఉన్న భారీ వృక్షాలు సైతం వేళ్లతో సహా నేలకూలాయి. రోడ్లన్నీ చెట్ల కొమ్మలతో నిండిపోయాయి. అమెరికా వాతావరణ శాఖ ఈ టోర్నడోను అత్యంత ప్రమాదకరమైనదిగా అధికారికంగా ప్రకటించింది. టోర్నడో బీభత్సం కారణంగా విస్కాన్సిన్తో పాటు అమెరికా మధ్య పశ్చిమ ప్రాంతంలోని పలు రాష్ట్రాల్లో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఏకంగా 3,90,000కు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఎటు చూసినా విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో సరఫరా పూర్తిగా అస్తవ్యస్తమైంది. కరెంటు లేకపోవడంతో లక్షలాది మంది ప్రజలు తీవ్రమైన చీకట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవి వేళ ప్రజలు తాగునీరు, ఇతర సౌకర్యాలు లేక అల్లాడిపోయారు. ఈ విపత్కర పరిస్థితుల వేళ ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. విస్కాన్సిన్లోని వైట్ వాటర్ ప్రాంతంలో టోర్నడో వల్ల దెబ్బతిన్న చెట్ల కొమ్మలను తొలగిస్తూ విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో ఉన్న ఒక ఉద్యోగిపై అకస్మాత్తుగా పిడుగుపడింది. ఈ ప్రమాదంలో ఆ ఉద్యోగి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అలాగే కొన్ని చోట్ల తీవ్రమైన గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, కొన్ని నేలకూలాయి. దాంతో శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతానికి టోర్నడో ప్రభావం తగ్గినప్పటికీ ముప్పు ఇంకా తొలగిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో గ్రేట్ లేక్స్, ఒహాయో వ్యాలీ ప్రాంతాల్లో మరింత బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటికి రావద్దని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం నష్టాన్ని అంచనా వేస్తూనే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది.